హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు మీకు ఒక కొత్త వంటని పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. మా ఆదివాసీ గిరిజన ప్రాంతంలో అయితే మేము ఈ రకంగా ఎగ్ ఆమ్లెట్ చేసుకునేది దాన్ని కర్రీగా వండుకుంటాము. ఇది మా పూర్వీకుల నుంచి మేము చేసుకుని తింటున్నాం ఫ్రెండ్స్. మా పూర్వీకులు ముందు ఇలాగే చేసి తినేవాళ్ళట. మరి నాకు కూడా తెలియదు. అందుకోసం అనేసి మా అమ్మగారి చేత వండిస్తున్నాను. మీకు ఈ కూర ఏ విధంగా చేయాలో చేయాలో అనేసి పూర్తిగా మీ ఫుల్ వీడియో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఎగ్ ఆమ్లెట్ కూర చేసుకోవడానికి అయితే ముందుగా అయితే మేము అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అందులోనైతే నూరుకున్నామండి. ఎందుకంటే మా ఇంట్లో మిక్సీ లేదు కాబట్టి మా అమ్మగారు అయితే ఇలా నూరుతున్నారు. అందులో కారం కూడా, అంటే చేతి కారం కూడా అందులో నూరుకున్నాము. ఎందుకంటే కారం కూడా అయిపోయిందండి మా ఇంట్లో. అందుకోసం అనేసి ఈ విధంగా అయితే మేము రోజు దీంట్లోనైతే నూరుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మగారు అయితే ఎంత నూరుతుందో మీకు ఆ రాయి చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. కాలువ అయిపోయింది, ఎప్పటి నుంచి వాడుతున్నాము. ఎగ్ ఆమ్లెట్ కూర చేసుకోవాలంటే ముందుగా కావాల్సింది ఇదండి. అదే మన బియ్యం నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఒక గంట ముందు. నానిన తర్వాత అయితే ఈ రకంగా అది కూడా రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, చూడండి మా అమ్మ అయితే అలాగా రాళ్ళ ద్వారా రుబ్బుతుందండి. చూస్తున్నారు కదా, చూడండి అలాగా బాగా అది పొడి పొడి లేకుండా నీట్గా రుబ్బుకోవాలి. చూడండి మా అమ్మ అయితే రుబ్బుతుంది. ఇంకా ఇలా చేయడం చాలా కష్టం అండి. కొత్తగా చేసే వాళ్ళకైతే చేతులు మండిపోతాయండి. ఎందుకంటే అలవాటు ఉండదు కదా. అదే మా అమ్మలకైతే అలవాటే కాబట్టి అది పెద్దగా అనిపించట్లేదు. అదే కొత్త వాళ్ళకైతే మండిపోతుందండి. నేను కూడా ఒకసారి చేసాను, ఇలాగా మండిపోయింది. చూడండి మా అమ్మ అయితే అలా చేసినప్పటికీ మొత్తం చూడండి ఎలాగ నున్నగా అయిపోయింది. అవైతే ఒక గిన్నెలో తీసుకుంటామండి. చూడండి మా అమ్మ అయితే గిన్నెలో తీసుకుంటుంది. మీకు చూపిస్తాను చూడండి. మీరు కూడా ఇలాగ ఎప్పుడు ట్రై చేయకండి. ఎందుకంటే మండిపోద్ది చేతులు మొత్తం. చేతి కారం చేసుకునేటప్పుడు అయితే చేతులు మంట ఒక రోజు మొత్తం మంట ఉండిపోద్ది కొత్త వాళ్ళు చేస్తే. నేను ఒకసారి చేశానండి, నాకు రోజు మొత్తం అలాగే ఉండింది. అప్పుడు కారం లేక నేను వండుకుందామని అలా చేసుకున్నాను. ఇదికైతే చూడండి అయిపోయిన తర్వాత గిన్నెలో అయితే తీసుకుంటాం. అలాగా చూడండి మా అమ్మ అయితే తీస్తుంది, చూసారు కదా. నీట్గా వేస్ట్ లేకుండా తీసుకోవాలండి, లేకపోతే ఇంతసేపు కష్టపడింది వేస్ట్. చూడండి మా అమ్మ ఎలా ఏ విధంగా తీస్తుంది ఒక వేలుతో. చూసారా, తీసింది. ఇవైతే మేము రుబ్బుకున్నామండి. 3 మొత్తము. ఒకటేమో చేతి కారము, ఒకటేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ఒక దగ్గర కలిపి నూరుకున్నాము. ఇంకోటేమో బియ్యం నానబెట్టి రుబ్బుకున్నదేమో ఆ వైట్ది చూస్తున్నారు కదా. దాంట్లోనే మేము ఇప్పుడు ఎగ్స్ అనేది వేయాలండి. అప్పుడే ఆమ్లెట్ చేయడానికి పనికి వస్తుంది. చూడండి ఇది మా అమ్మ అయితే ఎగ్స్ వేస్తుంది. ఎక్కువ లేదండి, ఒక 4-5 ఎగ్స్ వేసుకుంటే సరిపోతాయి. చూడండి మా అమ్మ ఏ విధంగా వేస్తుందో చూడండి మీరు కూడా. నీట్గా తొక్కు కిందన పడకుండా వేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ అది కూరలో కలిసిపోతే తినేటప్పుడు తగులుతుంటుంది, కరం అని సౌండ్ వస్తుంటుంది సిరాగ్గా. అందుకోసం అనేసి నీట్గా చేసుకోవాలి. చూడండి మా అమ్మ ఎంత జాగ్రత్త చేస్తుందో. అవి అలా చేసుకున్న తర్వాత అయితే కలుపుకోవాలి. మీకు ఏ రకంగా కలుపుతుందో మా అమ్మ కూడా మీకు చూపిస్తాను చూడండి. అది మొత్తం చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కారం కూడా వేసుకోవాలండి. కారం మా దగ్గర లేదు కాబట్టి మేము చేతి కారమే వేయాల్సి వస్తుంది అక్కడ. అది మా అమ్మ చూసారా వేస్తుంది. ఇంకా మా దగ్గర కారం అయిపోయింది, లేకపోతే కారం వేస్తాము, కాకపోతే కారం అయిపోయింది. అది అయిన తర్వాత నీట్గా చేతితోనే కలుపుతుందమ్మా మా అమ్మ. ఎందుకంటే స్పూన్తో కలిపితే మళ్ళీ చిన్న చిన్న పొడి లాంటివి ఉండిపోతాయి అక్కడ. నీట్గా మిక్స్ అవ్వాలనేసి మా అమ్మ అయితే చేతితోనే కలుపుతుంది. చూస్తారు కదా, ఇదిగో మా అమ్మ చూడండి. కలిపేసిన తర్వాత అయితే ఒక పెనం లేదు మా ఇంట్లో కాబట్టి మేము కళాయి ధర చేస్తున్నాము. చూడండి దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి, లేకపోతే మేము వేసే ఆమ్లెట్ ఏమో వైట్ కలర్గా కనిపిస్తుంది, వైట్ కలరు. అందుకనేసి కొద్దిగా పసుపు వేస్తే
పసుపు కలర్లో వస్తుంది, అందుకోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి. చూడండి మా అమ్మాయి తీసింది పసుపు వేసి, ఆయిల్ కొద్దిగా వేడి ఎక్కనైతే వేస్తుంది. ఇది చూడండి మా అమ్మ వేస్తుంది, మీకు చూపిస్తాను. చూడండి ఇదిగో మా అమ్మ ఇంకా వేడి అవ్వలేదు ఆయిల్, అందుకోసం వెయిట్ చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఆదివాసులు అయితే ఇలాగ చేసుకుంటామండి. ఎగ్ కర్రీ, ఎగ్ ఆమ్లెట్ చేసుకుని దాన్ని వండుకుంటాము. ఇది చూడండి మా అమ్మ అయితే ఇలా వేసింది. చూడండి వేస్తాము, అది తిప్పుకోవాలండి, కిందన మాడిపోద్ది. లేకపోతే సేమ్ ఆమ్లెట్ చేసుకున్నట్టే చేసుకోవాలండి. కాకపోతే ఇది మా గిరిజనులు ముందు మా తాతల నుంచి మాకు నేర్పించారు ఇది ఇలా చేసుకోవాలనేసి. నాకు తెలియదు, మా అమ్మకు తెలుసు, నేను కూడా నేర్చుకోవాలి ఇది. అంటే కూర అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి బియ్యం పిండి వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది కూర. నాకు తెలిసి ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం. కనీసం నెలకు ఒక 3-4 సార్లు చేసుకుంటాం. చూసారా మా అమ్మ తిప్పింది, అది నీట్గా కాలిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి ఫ్రెండ్స్. చూడండి ఇదిగో మా అమ్మ అయితే గిన్నెలో పెట్టుకుంది, చూసారు కదా. అది ఇంకోటి చేస్తుంది మా అమ్మ. ఇలాగా ఒక 4 అవుతాయండి. అది మొత్తం మేము 5-6 గుడ్లు వేసుకున్నట్టున్నాం. అంటే రొటీన్గా ఎగ్గు కర్రీ తింటే ఏం బాగుంటుంది అనేసి ఇలా చేసుకుంటాము. ఇది మా పూర్వీకులు అప్పటి నుంచి చేసుకునే వాళ్ళము. ఇది మా ఒరియా భాషతో చునాకొడబర్ అంటారు. ఇది చూడండి, అది అలా చేసిన తర్వాత అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా. మా బాబు అయితే ఒకటి పట్టుకుని పరిగెడుతున్నాడు, ఏడవడం మా బాబు. చూడండి మా అమ్మ అయితే కట్ చేస్తుంది కదా, అలాగా ఒకదానికి 4 లేకపోతే 6 చేసుకుంటాము ముక్కలుగా. ఇలాంటి వంటకం మీరు ఎప్పుడైనా చేసి ఉన్నారా? చేసి ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇదైతే ఎవరు చేసి ఉండరు నాకు తెలిసి, ఎందుకంటే మా ఆదివాసులు అంటే నాకు తెలిసి చాలా తక్కువ మంది చేసుకుంటారు. దాని తర్వాత అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే మామూలుగా మేము కూర అయితే ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలండి. ఇప్పుడు మామూలు కర్రీ ఎలా వండుకుంటామో అలాగే ఇప్పుడు అన్నీ కట్ చేసుకొని పొయ్యిదార అయితే పెట్టుకోవాలి. మా అమ్మ అయితే కట్ చేయడం ఇంకా అయిపోయినట్టు లేదు, ఇప్పుడే కట్ చేస్తుంది. చూడండి మా అమ్మ అయితే ఉల్లిపాయలు మొత్తం అలాగా కట్ చేస్తుంది చేత్తోనే, కిందన పీట కూడా లేదు కట్ చేయడానికి. దాంట్లో ఆయిల్ కొద్దిగా పోసుకొని అదైతే పొయ్యి మీద పెట్టాలండి. చూడండి గ్యాస్ దగ్గర అయితే చేస్తున్నాము. కట్టెల పొయ్యి ఉంది కాకపోతే ఇక్కడ గ్యాస్లో చేద్దామనేసి గ్యాస్లో చేస్తున్నామండి. చూడండి అది బాగా వేగిన తర్వాత అయితే టమాటా అనేది వేసుకోవాలి. చూడండి అలాగే ఒక 5-10 నిమిషాలు ఆ ఉల్లిపాయ బాగా కలర్ మారేంత వరకు అలాగే కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. చూడండి మా అమ్మ అయితే ఇప్పుడే కట్ చేస్తుంది టమాటాలు. మా ఇంట్లో కూడా టమాటాలు పండిస్తాం, కాకపోతే ఈ సంవత్సరం అంతగా రాలేదండి టమాటా. లేకపోతే మేము ఇంట్లోనే పండిస్తాము, కాకపోతే మరి ఈ సంవత్సరం చనిపోయి వర్షాలు ఎక్కువ కాబట్టి ఈ సంవత్సరం. చూడండి మా అమ్మ అయితే కలుపుతుంది. ఇంకా మాది చిన్న కుటుంబం అండి మాది. మా ఇంట్లో 5గురు ఉంటాము. మా తమ్ముడేమో వైజాగ్ వెళ్ళి ఉన్నాడు, నేను, మా ఆవిడ, మా నాన్న, మా బాబు, మా అమ్మ, మా తమ్ముడు. చూడండి మా అమ్మ అయితే అల్లం వెల్లుల్లి ఇందాక నూరుకున్నాం కదా, అదైతే వేసింది. అల్లం వెల్లుల్లిన ఒక ఆనియన్ కలిపి నూరుకున్నాము, అదైతే వేసింది మా అమ్మ. వేసి బాగా కలుపుతుందండి. అంటే పచ్చి వాసన పోవాలి కదా, ఒక 5 నిమిషాలు అలాగ మూత వేయకుండా వదిలేయాలి. ఆ పచ్చి వాసన పోయిన తర్వాత అయితే టమాటా కూడా వేసుకోవాలి. చూడండి అయినట్టుంది మా అమ్మ. అయిందండి, వేగిందట. అందుకోసం అనేసి మేము టమాటా ఇందాక కట్ చేసుకున్నాం కదా ముక్కలు, అవి అయితే వేసి నీట్గా కొద్దిగా దాంట్లోనే సాల్ట్ వేసి మూత అనేది వేసుకోవాలండి. దాంట్లో సాల్టు, మసాలా, ధనియాల పొడి అన్నీ వేసిస్తున్నాము. చూడండి ఇందాక నూరుకున్న చేతి కారం కూడా
అది మొత్తం ఒకే ధర కలిపి అది మూత అనేది వేసేయాలండి. ఒక 5-10 నిమిషాలు వేస్తే నీట్గా టమాటా వేసింది మొత్తం దగ్గర అయిపోద్దండి. చూస్తున్నారు కదా, ఇదిగో ఈ విధంగా దగ్గర అయిపోద్ది. దగ్గర ఉంటే అవ్వదు మా కూర, అందుకోసం అనేసి వాటర్ పోసుకుంటాము. మా అరకు ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అయితే ఈ ఫ్రై అనేసి దగ్గర చేసుకుంటారు కదా, అలాగైతే చేసుకోమండి. ఎందుకంటే మేము వాటర్ లాగానే తింటాము. మాకు ఆ ముద్దలు అనేది మా అమ్మ నాన్నకైతే దిగదండి ముద్దగా ఉంటే, ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచి అలవాటు. ఇందాక బియ్యం పిండి కలిపింది అయితే కొద్దిగా వేసుకోవాలండి. అదే మారియా బస్తా చునాగొడబర్ అంటారు. అది వేస్తేనే బాగుంటుంది. అది ఉడికిన తర్వాత అయితే మేము ముందుగా కట్ చేసుకున్న ముక్కలు అయితే వేసుకోవాలి. చూడండి, మా అమ్మ అయితే కట్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు వేస్తుంది. చూడండి, అంతే ఫ్రెండ్స్. కూర చేయడం పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్, ఇలాగే ఈజీగానే ఉంటుంది. కాకపోతే చేయడం రాకపోతే చాలా ఇబ్బంది అవుతారు. నాకు కూడా రాదు, అందుకోసం మా అమ్మగారి చేత చేయిస్తున్నాను కర్రీ. నాకు వస్తే నేనే చేయాల్సింది. చూడండి, ఇలాగ ఒక 10-15 నిమిషాలు ఉంచేసి సిమ్లో తీసేయడమే. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ముక్కలు ఏ విధంగా కనిపిస్తున్నాయి చూస్తారా. మెత్తగా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది ఇది. చూసారా, మీరు కూడా ఇలాంటి కర్రీ ఎప్పుడైనా తిని ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.